అసలు మరి ఇంకా ఒకవేళ మహిళలు కనుక వస్తే గనుక మేము మొత్తానికి గుడి మూసేస్తాం, ఈ సప్రోక్షణ మేము అసలు చేయలేము, రోజు చేయడానికి కష్టము, మేము అసలు మూసేస్తామని చెప్పి అక్కడ పెద్ద పండితులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ మహిళలు ఎవరైతే మీరు చెప్పే 240 మందికి ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏంటయ్యా అంటే గుడి మూసేయటమే ప్రధానమైన లక్ష్యం. అంటే భగవంతుడి మీద భక్తితోటి పోయే వాళ్ళు కాదు, వాళ్ళు కేవలం పంతం నెగ్గించుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. మా పంతం మేము గెలవాలి, మా హక్కు. వాళ్ళకి దేవుడు పూజ భగవంతుడితోటి వాళ్ళకి ఏం అవసరం ఉంది? భగవంతుడు పూజ కోసం వాళ్ళందరూ ఉన్నవాళ్ళు కింద రోడ్ల మీద నిల్చొని పెద్ద పెద్ద లక్షల మందిలో ఆడవాళ్లు ధర్నాలు చేస్తున్నారు. ఆడవాళ్లు చేస్తున్నారు, పోనీ మగవాళ్లే ధర్నాలు చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఎక్కువ ధర్నా సాధించారు అని కూడా అడుగుతున్నారు. ఎక్కువ మంది వెళ్ళడం వల్ల మహిళలకు ఏమొచ్చింది అంటే ఏం దక్కింది? ధర్నా చేస్తున్న వాళ్ళు ఆడవాళ్లే. మాకు ఇది చిన్నప్పటి నుంచి ఉంది, మేము హ్యాపీ, మేము 50 ఏళ్ల తర్వాతే వెళ్తాం, మాకున్నటువంటి సంప్రదాయం, మా ఆచారం మమ్మల్ని కాపాడనీయండి. గిరిజనులకు కొన్ని ఆచారాలు ఉంటాయి, వాళ్ళ ఆచారాలను ఇష్టం వచ్చినట్టు తీసేయడానికి వీలు లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళ ప్రాంతం, దాని ప్రత్యేకత, ఆ క్షేత్రం. ఇప్పుడు మీకు అయ్యప్ప గుళ్ళు, భారతదేశంలో ఉన్న అయ్యప్ప గుళ్ళన్నిటికీ ఇదే రూల్ పెట్టారనుకోండి, ఆడవాళ్ళు ఎవరు వెళ్ళటానికి వీలు లేదని. అది వివక్ష. ఒక పర్టికులర్ ప్రాంతంలో ఒకే ఒక్క టెంపుల్ కి ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు, ఆ ప్రత్యేకత వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడం వల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు, దానివల్ల మనం కోల్పోయేది లేదు. పైన దాంట్లో ప్రత్యేకత ఏమిటి అంటే చాలా గొప్ప యోగ రహస్యం ఉందమ్మా. మీకు ఎక్కడా తత్వమసి అనే పదం కనిపించదు. తత్వమసి అనే పదము కేవలం మీకు అయ్యప్ప స్వామి గుడి మీద మాత్రమే కనిపిస్తుంది. తత్వమసి అంటే తత్వం అసి, ఆ పరమాత్మ నేను ఒకటై ఉన్నాము అనేది. ఇప్పుడు ఒక పిల్లవాడు పుడతాడమ్మా, మీకు హ్యాపీ టు బ్లీడ్ మిగతా అన్ని సందర్భాల్లో ఒప్పుకుంటాను, కానీ ఒక ప్రెగ్నెంట్ విమెన్ హ్యాపీ టు బ్లీడ్ అనే పదం వాడుతుందా? ఆవిడ వాడదు. అది వస్తే అరిష్టం, అనర్థం. అంటే ఒక పిండము ఉద్భవించి ఆ పిండము నుంచి జీవి వచ్చేటప్పుడు ఏదైతే ఈ బ్లీడింగ్ ఉందో ఇది ఆగుతుంది. ఇలాగే తాను తపస్సు చేసి అష్టాదశ సిద్ధులని దాటి పరమాత్మలో ఐక్యం అవ్వాలి అనుకునేటప్పుడు కూడా అలాంటి సంపర్కం లేకుండా ఉండి తపస్సు చేసేటటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక తంత్రక్రియ ఇది. ఈ తంత్రక్రియలో ఆ శాస్త్రం ప్రకారం, ఆ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చెప్పారు. అంటే జీవుడు పుట్టేటప్పుడు, జీవుడు పరమాత్మలో కలిసి ఐక్యం అయ్యేటప్పుడు ఈ రెండు సందర్భాలలో వాళ్ళు స్త్రీలకి కొంచెం దూరంగా ఉంటారు. అందుకనే సన్యాసాశ్రమం చివరిది, బ్రహ్మచర్యాశ్రమం మొదటిది. ఈ రెండు ఆశ్రమాల్లో స్త్రీలకి కొంచెం దూరంగా ఉండి వాళ్ళ తపస్సు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా తపస్సు చేసుకోవడానికి ప్రత్యేకంగా చెప్పబడ్డ ఒక క్షేత్రములో ఇది ఒక క్షేత్రము. దీనివల్ల నిజంగా ఎన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇవాళ మగవాళ్ళు ఎంతో మంది తాగేటటువంటి వాళ్ళు, వాళ్ళ తాగుడు అలవాట్లు ఆపి ఇళ్లలో కూర్చుంటున్నారు, భార్యలతోటి ప్రశాంతంగా ఒక్క రోజు ఉన్న తల్లి నిజంగా గర్వంగా ఆనందపడేటటువంటి సంస్కృతిలో మనం జీవిస్తున్నామండి. ఒక్క రోజు ఉంటే చాలు, నా మొగుడు నాతో పాటు ఒక్కరోజు, అలాంటి స్థితికి, దౌర్భాగ్యపు స్థితికి భారతదేశం వాళ్ళ వచ్చింది. కాబట్టి మగవాళ్ళు వాళ్ళ యొక్క పెత్తనం చేస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు వాడు నియమంగా పొద్దున్నే లేచి వాడి బట్టలు వాడు ఉతుక్కొని, వాడు పూజ చేసుకుంటూ, వాడు దేవుడికి చేసుకుంటూ, భార్య ఏదైనా వండి పెడితే జాగ్రత్తగా దాన్ని తింటూ, వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వీడు పక్కకు వెళ్ళి నిజంగా ఒక తపస్సు లాంటి జీవనం గడుపుతూ, ఇందులో అపవిత్రత లేదు, ఇందులో ఇతరమైనటువంటి దురుద్దేశం లేదు. ఎవడైనా దురుద్దేశంతో దీక్ష తీసుకొని చేస్తున్నాడు అనేది మీరు ఎవరైనా చెప్పగలరా అమ్మా? ఏ దురుద్దేశం లేదు, ఒక పవిత్రతతోటి, ఒక శ్రద్ధతో, ఆడవాళ్ళు ఉన్నాయి. ఈ లెక్కన దురుద్దేశం సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ ఇక్కడ తేవడం కాదు. ఇది హక్కులకు సంబంధించినటువంటిది కాదు. ఇక్కడ ఒక సనాతనమైన సంప్రదాయం. అరే 1826లో ఒక సర్వే చేశాడు బ్రిటిష్ వాడు సర్వే చేసి, ఆ సర్వేలో వాడు రాశాడు, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ ఆడవాళ్ళు ఈ కొండ మీదకి ఎక్కరు అని. వాడి సర్వే బుక్ లో ట్రావెన్కోర్ సంస్థానాన్ని మొత్తాన్ని సర్వే చేసిన దాంట్లో రాసుకున్నాడంటే సనాతనంగా ఈ సంప్రదాయం ఉంది, భూతనాథోపాఖ్యానంలో ఉంది. ఓ ధర్మశాస్త్రం అంటే రేపు పొద్దున ఇంకా నేను గుళ్ళో కూర్చొని ఎక్కడ ఏం మంత్రం చదువుకోవాలో కూడా నాకు సుప్రీంకోర్టు చెప్తుందా? నేను ఏ భగవంతుడికి ఏ మంత్రం చెప్పుకోవాలో కూడా నాకు సుప్రీంకోర్టు చెప్తుందా? రిలీజియస్ మ్యాటర్స్ లోకి సుప్రీంకోర్టు రాకూడదు. అదే ఇందు మల్హోత్రా గారు చెప్పింది. అది ఒక డైవర్సిటీకి సంబంధించినటువంటి విషయము, దాంట్లో తీర్పు ఇవ్వడానికి వీలు లేదు అని స్పష్టముగా ఒక జడ్జి, ఒక లేడీ అనుకూలము ప్రతికూలం కాదమ్మా. అనుకూలం ప్రతికూలం ఏమిటి? అక్కడ ఒక వేల సంవత్సరాల నుంచి వస్తుందని మేము క్షణంలో ఇట్లా తీసవతల పారేస్తాము అనేటటువంటి ప్రయత్నం ఎందుకుంది? ఇందాక ఆవిడ చెప్పారు, ఎంత మంచి మాట అన్నారు. హావ్ యూ డన్ ఇనఫ్ రీసెర్చ్? దీని మీద రీసెర్చ్ ఏమన్నా చేసి
చేశారా? అసలు ఈ గుడి ఎందుకు పెడుతున్నారు? దీని చరిత్ర ఏంటి? బ్రిటిష్ వాళ్ళు ఒక చిన్న పని చేయడానికే వాళ్ళు తీసుకున్నటువంటి కమిటీలు, వాళ్ళు వేసినటువంటి పనులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కేరళ గవర్నమెంట్ కి ఎందుకు అంత అహంకారము, అహంభావపూరితంగా ఉండడం? కేరళ గవర్నమెంట్ రివ్యూ పిటిషన్ వేయలేదా? రివ్యూ పిటిషన్ వేస్తే లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు కదా. ఒక్క రివ్యూ పిటిషన్ వేస్తాను అని చెప్పడానికి చీఫ్ మినిస్టర్ కి ఏమి ఇబ్బంది వచ్చిందమ్మా? ఈ లక్షల మంది మీ ప్రజలు కాదా? వీళ్ళ మనోభావాలు కాదా? ఎందుకు వాళ్ళని అంత హీనంగా తృణీకరించి అసలు మనుషుల కింద కూడా లెక్క కట్టకుండా పోలీసులను పెట్టి కొట్టించి పక్కకి నెట్టించి రకరకాలైనటువంటి ఇబ్బందులు ప్రజలను ఎందుకు పెడుతున్నారు మీరు? 4 ఆడవాళ్ళు 2 ఆడవాళ్ళు పైకెక్కాలని చూస్తున్నారని వేల మందిని రోడ్ల మీద వాళ్ళు తిండి తిప్పలు లేకుండా చలిలో పడి కొట్టుకుంటూ ఉంటే, నీ ప్రజలు అల్లాడుతూ ఉంటే నీకు అది ఆనందం? ఆ పైన కూర్చొని ఒక విజయన్ అనేటటువంటి వ్యక్తి ఎందుకు వెయ్యట్లేదు? ఒక కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ ఎందుకు వేయట్లేదు? మేము రివ్యూ పిటిషన్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం అదే మీకు అభ్యంతరం? అది కాదమ్మా, నాకు అభ్యంతరం అదెందుకు అవుతుంది? రివ్యూ పిటిషన్ వేయలేదనేది టోటల్ డ్రామా అంతా జరుగుతుంది. అదే అభ్యంతరం అయితే అక్కడ ఉన్న లక్షల మంది వేసుకొని ఓట్లేసుకొని గెలిపించుకున్నదే కదా. అందులో వాళ్ళ ఉన్న లక్షల మందిలో కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు లేరా?